తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఆండాళమ్మవారు 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు ఒక 10 మంది గోపికల్ని లేపుతుంది. ఇది బాహ్యంగా చూస్తే ఒక 10 మంది ఆడపిల్లల్ని లేపినట్టుగా అనిపిస్తుంది. ఆంతర్లీనంగా చూస్తే దీంట్లో చాలా అర్థం దాగి ఉంది. బాహ్యంగా చూసినప్పుడు 10 మంది గోపికలను లేపడంలో అర్థం ఏమిటి అంటే, మన పూర్వీకులందరూ ఏం చెప్పారంటే, ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు, పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు 10 మందితో కలిసి వెళ్ళండి అని చెప్పినందుకు ఆండాళమ్మవారు అలా 10 మంది గోపికలను లేపుతుంది. ఆంతర్లీనంగా చూస్తే దీని అర్థం ఏమిటి అని అంటే, ఆండాళమ్మవారు ఈ 10 పాసురాల్లోనూ 10 మంది ఆళ్వార్లని మేల్కొల్పుతున్నది. ఈ ఆళ్వార్లందరూ ఎవరు అంటే, పరమాత్మ యొక్క పరమభక్తాగ్రేశ్వరులు, పరమ భాగవతోత్తములు. వాళ్ళందరూ కూడా ఎప్పుడూ స్వామికి మంచి జరగాలి, స్వామి ఎప్పుడూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళలో ప్రప్రథమంగా నించునే వాళ్ళు ఎవరు అంటే ఈ ఆళ్వార్లందరూ. అందుకోసమే వాళ్ళందరూ స్వామికి ఎప్పుడు చూసినా పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని చెప్పి స్వామికి మంగళాశాసనం చేస్తారు. అదే దీంట్లో ఉన్న ఆంతర్లి